హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారనుకుంటున్నా. అందులోనే ఉండాలనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ లక్కీ టాక్స్. ఫ్రెండ్స్, సమ్మర్ వచ్చింది. సమ్మర్ వస్తుందంటేనే మన పచ్చళ్ళ ఇది ఉంటుంది. అందరు పచ్చళ్ళలో పెట్టి హడావుడిగా ఉంటారు. నేను కూడా పచ్చడి పెట్టాను, ఉసిరావకాయ పెట్టాను, మళ్ళీ అన్నంలో కలుపుకోవడానికి గోంగూర పచ్చడి చేశాను. ఇది ఒక 15 రోజులు ఉంటుంది. వచ్చేయండి ఇలా వీడియోలోకి. ఉసిరికాయలు 1/2 kg తీసుకున్నాను. మీరు కూడా చేసినట్లయితే కామెంట్ చేయండి ఏం పచ్చళ్ళు పెట్టారో. నేనైతే ఉసిరికాయ పెట్టాను. ఉసిరికాయ చాలా హెల్త్కి కూడా చాలా మంచిది. జుట్టుకు కూడా మనకి హెల్త్ విటమిన్ కూడా వస్తుంది మనకి ఉసిరికాయతో. ఉప్పు తగినంత వేసుకోండి. 100 గ్రాములు చింతపండు తీసుకున్నాను. కప్పు నిండా కారం తీసుకున్నాను. ఒక కప్పు 100 గ్రామ్స్ అనుకోండి చింతపండు, 100 గ్రామ్స్ ఆవాలు, మెంతులు 1 స్పూన్ తీసుకున్నాను. అదొక స్పూన్, ఇదొక స్పూను ఆవాలు తీసుకున్నాను. తర్వాత గోంగూర, పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు. గోంగూర 4 సార్లు కడుక్కున్నా, 4-5 సార్లు కడిగేసుకొని పక్కన పెట్టుకున్నా. ఉల్లిపాయలు పొట్టు తీసేసి 4 బద్దలుగా కోసుకోండి. ఉల్లిపాయలు గోంగూర పచ్చడిలోకి పెద్దగా ఉంటేనే బాగుంటుంది. నోటికి గోంగూర పుల్లగా పచ్చడి కలుపుకొని ఉల్లిపాయ కొరుక్కొని తింటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. తర్వాత చింతపండు కొంచెం వేడి నీళ్ళలో ఉడకబెట్టాలి. అది పక్కన పెట్టేశాను. ఉడకబెట్టేసి తర్వాత బాండీ పెట్టుకున్న ఆవాలు, మెంతులు కలిపేసి అదొక స్పూన్, ఇదొక స్పూన్ తీసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నాను, ఎర్రగా వచ్చే వరకు వేయించుకోండి. మనకి ఎర్రగా అంటే చిటపటలాడాలి. ఉసిరికాయ 4 ఇదిగా కోసుకున్నాను. కొంతమంది కోసుకుంటారు, కొంతమంది కోసుకోరు. నేను కోసుకున్నాను. 4 ఘాట్లు పెట్టుకోండి. తర్వాత గిన్నె పెట్టుకున్నాను. గిన్నె పెట్టేసుకొని గోల్డ్ ఆఫ్రన్ ఆయిల్ పెట్టుకున్నాను. కొంచెం ఆముదం కూడా వేసుకున్నాను. ఆముదం కాదు, సారీ నువ్వుల నూనె కూడా వేసుకున్నాను. తర్వాత ఇదిగోండి దంచేసుకున్నాను. ఉసిరికాయలు అందులో వేసేసి ఆవాలు, మెంతులు దంచి వేసుకున్నాను. అప్పటికప్పుడు మనం నూరుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి తిప్పండి ఉసిరికాయల్ని. ఒకసారి తిప్పేసేసి మూత పెట్టండి. ఇట్లా మూత తీసేసి మళ్ళీ ఒకసారి తిప్పండి. సిమ్లో పెట్టుకోండి. ఎందుకంటే సిమ్లో పెట్టుకుంటే మంచిగా లోపల ఇది కూడా అవుతుంది, సాఫ్ట్గా ఉంటుంది. తర్వాత పసుపు వేసుకున్నాను. ఉప్పు వేసుకున్నా కొంచెం. ఎందుకంటే ఉసిరికాయలు వేగుతున్నాయి కదా ఫ్రెండ్స్, కొంచెం అందులో ఉప్పు కూడా మనకు పట్టిద్ది. అందరూ తర్వాత వేసుకుంటారు, కానీ నా స్టైల్లో ఇట్లా చేశాను. కలిపేసేసి మూత పెట్టాను. మళ్ళీ మూత తీసేసి మళ్ళీ ఒకసారి తిప్పాను. ఉప్పు కొంచెం కరగాలి ఫ్రెండ్స్, కరిగే వరకు కొంచెం తిప్పండి. సిమ్లోనే పెట్టి వేయించుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఆయిల్ తీసేసాను. కాయలు మునిగే వరకు ఆయిల్ పోయాలి ఫస్ట్. ఆయిల్ తర్వాత మనకి పనికి వస్తుంది. ఇదిగోండి కాయలు కొంచెం వేగుతున్నాయి, ఇంకా వేగాలి ఫ్రెండ్స్. తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకున్న పొట్టు తీసేసి. వెల్లుల్లిపాయలు తిన్నా మంచిది. మా ఇంట్లో ఎక్కువ తింటారు. ఇదిగోండి బ్రౌనిష్గా వస్తుంది చూడండి. అట్లా కొంచెం ఎర్రగా రావాలి. ధనియాల పౌడర్ వేసుకున్న 1 స్పూను, జీరా పౌడర్ వేసుకున్నాను, కొంచెం జీలకర్ర వేసుకున్నాను. తర్వాత కారం వేసాను. ఒక కప్పు కారం వేసాను. తిప్పేసుకున్నాను. కొంచెం మొత్తం కలిసిపోయేట్లాగా ఒకసారి తిప్పండి బాగా. కింద నుంచి పై వరకు కొంచెం బాగా తిప్పుకుంటే చూసారా ఆయిల్ మళ్ళీ పట్టింది. ఇంకా పడుతుంది ఆయిల్. అంటే మీకు వీడియోలో అట్లా కనిపిస్తుంది. నేను ఆయిల్ సరిపడా వేసుకున్నాను. తర్వాత బాండీ పెట్టుకొని మళ్ళీ ఆయిల్ వేసాను. ఆవాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి ఒకసారి తిప్పండి. కొంచెం వేగిన తర్వాత ఇంగు వేసుకున్నాను. ఇంగు వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పండి. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేస్తే అర్థం కాదు. ఇదిగోండి ఆయిల్ చూడండి, అసలు మనం ఎంత పోసినా సరిపోయింది.
అంటే నేను ఆయిల్ తీసేసి ముందు పక్కన పెట్టేసేసాను. తర్వాత చింతపండు గుజ్జు వేసుకున్నాను. నేను దానికి తగ్గట్టు నాకు అంత పట్టింది. తర్వాత ఆవాలు పిండి, ఆవాలు మెంతులు కలిపిన పిండి వేసేసాను. వేసేసి పోపు వేసేసాను. మొత్తం కలదిప్పండి మంచిగా. మొత్తం కలిసిపోవాలి ఫ్రెండ్స్, కలపండి మంచిగా. ఇది నిలవ ఉండదు ఖచ్చితంగా. మీరు కొలత ప్రకారం పెట్టుకుంటే నిలవ ఉంటుంది ఖచ్చితంగా. నేను కొంచెమే పెట్టాను కాబట్టి నేను 100 గ్రామ్స్ చెప్పాను కొలతలు. కిలోలు ఉంటారు, 2 కిలోలు పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. తర్వాత అది పక్కన పెట్టేశాను. తర్వాత గోంగూర పచ్చడికి గిన్నె పెట్టాను. గిన్నె పెట్టి ఆయిల్ వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నా. గోంగూర పచ్చడికి కారమే ఉండాలి, బాగుంటుంది నోటికి. గోంగూర కడిగింది వేసేసాను. పచ్చిమిరకాయలు వేగినాయి కదా ఫ్రెండ్స్. తర్వాత గోంగూర వేసేసాను. గోంగూర వేసేసి ఒకసారి తిప్పుకోండి. తర్వాత టమాటా వేసేయండి, పసుపు వేయండి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర ఒకసారి మొత్తం మళ్ళీ వేసిన తర్వాత అలా పైనకి అట్లా తిప్పండి. తర్వాత సాల్ట్ వేసుకున్నాను. ఒకసారి తిప్పుకున్నాను. ఆ వీడియోలు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఉంటుంది, బెల్ ఐకాన్ ఖచ్చితంగా కొట్టండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లైవ్లు కూడా పెడతాను. మీరేం డౌట్స్ ఉంటే లైవ్లోకి వచ్చి మాట్లాడండి. గోంగూర మగ్గింది కొంచెం చూడండి. మూత పెట్టాను కదా, గోంగూర మగ్గిపోయింది. ఇది కూడా సిమ్లోనే పెట్టి వేయించాను నేను. మొత్తం నీరు ఇంకిపోవాలి. ఇంకిపోయిన తర్వాత 1 స్పూన్ అంటూ గోంగూర వేసుకున్నాను, ఎందుకంటే బాగుంటుంది టేస్ట్. మీరు ట్రై చేయండి. తర్వాత ఒకసారి మూత పెట్టాను. మూత పెట్టేసేసి అదిగోండి మొత్తం ఇంకిపోయింది. ఇది పప్పు గుత్తితో నలుపుకున్నాను. నా దగ్గర రోల్ లేదు కాబట్టి పప్పు గుత్తితో నలుపుకున్నాను. మిక్సీలో వేస్తే బాగుండదు, పప్పు గుత్తితో నలిపితే బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. గోంగూర, పచ్చిమిర్చి, టమాటా అంతా కలిపేసి దంచేసాను. పప్పు గుత్తితో దంచేసుకున్నాను. మీ దగ్గర రోల్ ఉంటే రోల్లో ఇది చేయండి. మిక్సీలో అనుకోండి బాగుండదు, పేస్ట్ అవుతుంది. ఇదిగోండి ఇట్లా అయిపోయిన తర్వాత కొంచెం మెత్తగా అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకొని అటు ఇటు తిప్పండి. కొంచెం ఎక్కువగా చితపద్దు. ఉల్లిపాయ అట్లా నోటికి తగిలితేనే చాలా బాగుంటుంది. కారంగా పుల్లగా ఉల్లిపాయ తగులుతూ చాలా బాగుంటుంది. ఆంధ్రమాత గోంగూర అంటారు. వేడి అన్నంలో తింటే అసలు వదలకుండా మళ్ళీ వేసుకొని తింటారు. అంత బాగుంటుంది. ఇట్లా చేసి తినండి. మొత్తం నూరేసేసాను, పక్కన పెట్టేశాను. తర్వాత ఉసిరికాయ ఒకసారి తిప్పుకున్నాను. చూడండి ఆయిల్ ఎక్కువ కాలేదు, కొంచెం ఆయిల్ ఉండాలి, కొంచెం ఒకరవ. ఇది తడి తగలకుండా పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను కొంచెమే పెట్టాను కాబట్టి ఇది. తర్వాత జాడీలో పెట్టేసుకున్నా. మళ్ళీ నా వీడియోలు మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఉంటుంది, బెల్ ఐకాన్ ఖచ్చితంగా కొట్టండి, నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ సరికొత్త వీడియోతో లక్కీ టాక్స్ వస్తుంది. మీకు మంచి వీడియోస్ పెడతాను ఫ్రెండ్స్. కంపల్సరీ లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.